హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం వీడియో చేశాను కదండీ! పార్ట్ 1, పార్ట్ 2 అయితే పార్ట్ 1కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 2కి ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా చాలా థాంక్స్. దానికి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు కదా చాలామంది. అందుకని వాటి కోసం మీ సందేహాలకి నా సమాధానాలు ఇస్తూ ఒక మంచి వీడియో రూపొందిస్తున్నానండి. దయచేసి మీరు గాని నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. కామెంట్స్ చదివి రిప్లై ఇవ్వడానికి నాకు ఎక్కువ కామెంట్స్ అవ్వడం వల్ల ప్రతి దానికి రిప్లై ఇవ్వడానికి కుదరలేదండి. 90% ట్రై చేద్దామని చేశాను. సో దీనికన్నా ఒక వీడియో రూపంలో ఇస్తే ఇంకా బెటర్ కదా అనిపించింది. సో అందుకే వీడియో చేస్తున్నానండి. మీ కామెంట్స్‌కి నా సమాధానాన్ని ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. రమాదేవి శీలమణి తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకం లేదు. మేడం మీరు కరెక్ట్ గానే అన్నారు. కానీ ఈ స్కీమ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో లేదండి. నేను ఉచిత కుట్టు మిషన్ పథకం స్కీమ్ లేదని ఆల్రెడీ చెప్పానండి. కానీ విశ్వకర్మ యోజన పథకంలో 18 వృత్తులు ఇచ్చారు కదండి. ఆ 18 వృత్తుల్లో టైలరింగ్ కూడా ఉందండి. సో అందులో అప్లై చేస్తే మిషన్ ఇస్తున్నారు. నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత వీడియో పెట్టాను. దయచేసి ఒకసారి మీరు కావాలంటే కనుక్కోవచ్చండి. విశ్వకర్మకి సంబంధించి సిఎస్సి సెంటర్కి వెళ్తే మిషన్ ఇస్తున్నారో లేదో చెప్తారు. డెఫినెట్ గా ఇస్తారండి. అక్క ఇంట్లో ఉండి ల్యాప్టాప్ లో అప్లై చేసుకోవచ్చా? అక్క టైలరింగ్ వర్క్ రాదు కానీ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంది. ఫ్రీ మిషన్ డిస్ట్రిబ్యూషన్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే షేర్ చేయండి అక్క. అను గారు పెట్టారండి. సో అను గారు ఖచ్చితంగా అండి విశ్వకర్మ యోజనలో మీరు అప్లై చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అందులో 3 డేసే ట్రైనింగ్ ఉంటుంది. కానీ మీరు బయట ఎక్కడైనా మనీ పే చేసి నేర్చుకుని మిషన్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి మనం మిషన్ నేర్చుకోవాలన్నా మన ఇంట్లో ఆల్రెడీ మిషన్ ఉండాలండి. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు విశ్వకర్మ యోజన పథకం కింద. రంగాల శిరీష వెరీ యూస్ఫుల్ వీడియో అని పెట్టారండి. చాలా చాలా థ్యాంక్స్. రంగాల శిరీష మ్యామ్ విశ్వకర్మ స్కీమ్ లో వాషర్ మ్యామ్ కింద వాషింగ్ మిషన్ ఇస్తున్నారు అంటున్నారు. అప్లై చేయడానికి వీలుంటే మీ సేవలో ఉందండి కంపల్సరీ. కానీ అన్ని మీ సేవలకి ఉండదు. మీరు ఒకసారి కనుక్కోండి. మీరు ఒక మీ సేవలో కనుక్కుంటే ఎక్కడ అప్లై చేస్తున్నారు అనేది కూడా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. కాకపోతే మీరు ఖచ్చితంగా రజకులు అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. రజకులకు మాత్రమే వాషింగ్ మిషన్ ఇస్తారండి. ఏ క్యాస్ట్ వాళ్ళు పడితే వాళ్ళు మేము వాషర్ మ్యాన్ అని పెట్టుకుంటే మాత్రం ఇవ్వరే. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అక్క నాకు టైలరింగ్ రాదు బట్ నేను అప్లై చేయవచ్చా? అప్లై చేయండి. ట్రై చేస్తే పోయేదేమో, జస్ట్ అప్లికేషనే కదా పెడతారు. సో ట్రై చేయండి. అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలి? ఇది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుందండి సిఎస్సి సెంటర్స్ లో, లేదా మీ సేవలో కానీ మీరు ట్రై చేయండి. 90% సిఎస్సి సెంటర్ లో అయితే కన్ఫామ్ గా అయిపోతుందండి. కానీ సిఎస్సి సెంటర్ లో అయితే మీకు కన్ఫామ్ గా అవుతుంది. కానీ మీ సేవలో అయితే కనుక్కోండి. సిఎస్సి సెంటర్ ఎక్కడో మీకు మీ సేవలో అడ్రస్ చెప్తారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అక్క. చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు. వేగిచర్ల చందు క్యాస్ట్ మెన్షన్ చేశారు కదండి, మరి మీరు చెప్పలేదు. దానికి టైం అయిపోయిందా ఉందా అండి? అప్లై చేయడానికి చెప్పండి ప్లీజ్. క్యాస్ట్ మెన్షన్ చేశారండి. క్యాస్ట్ మనకి వెంటనే ఇచ్చేస్తారు. మనకి మీరు ఒకవేళ ఏపీ అయి ఉంటే సచివాలయంలో వెంటనే ఇచ్చేస్తారు. క్యాస్ట్ మీరు ఎక్కడ అప్లై చేసుకున్నా 1 వీక్ లో వచ్చేస్తుందండి. అది ఏ రాష్ట్రమైనా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే మిషన్ అయితే ఇస్తారండి. ఇంకా మిగతా వృత్తులు అయితే కంపల్సరీ ఆ క్యాస్ట్ అయి ఉండాలి. ఉదాహరణకి వాషర్ మ్యాన్ అనుకోండి, ఖచ్చితంగా రజకులు అయి ఉండాలి. నాయి బ్రాహ్మణులు అనుకోండి, ఖచ్చితంగా నాయి బ్రాహ్మణులు అయి ఉండాలి. అంటే ఆ టూల్ కిట్ కావాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ అయి ఉండాలి. కానీ టైలరింగ్ అనేది క్యాస్ట్ తో సంబంధం లేదు. మీరు అది ఒకసారి గమనించుకోండి. ప్రస్తుతానికి అయితే విశ్వకర్మ యోజన అప్లికేషన్స్ అవుతున్నాయండి. యూజర్ అంటే ఎవరు థ్యాంక్స్ మ్యామ్ అని అంటారు. చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో సపోర్ట్ చేసినందుకు. బాయ్స్ కూడా ఎలిజిబులేనా? ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ జెండర్ ప్రాబ్లం ఏమీ లేదు. హాయ్ అక్క మాది కూడా అప్లై చేయవా? సారీ అమ్మా, మేము కూడా అప్లై చేయాలంటే ఖచ్చితంగా నెట్ సెంటర్ కానీ లేదా సిఎస్సి సెంటర్ అయితే కన్ఫర్మ్ అండి. నెట్ సెంటర్ అంటే కొన్ని చోట్ల అవుతున్నాయంటండి. నేను కనుక్కున్నాను మా ఊళ్ళో కూడా కొన్ని పెద్ద పెద్ద నెట్ సెంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర అవుతున్నాయంట లాగిన్స్. కంపల్సరీ మీరైతే సిఎస్సి సెంటర్కి వెళ్ళాలండి. మీ సొంతంగా అప్లై చేయడానికి అయితే లేదు. థ్యాంక్ యూ అండి. ఐ నీడ్ ఏ మిషన్. మీతో మాట్లాడాలి అంటే ఎలా అక్క? ఓకే అండి. నా ఫర్దర్ వీడియోస్ లో కింద కొన్ని వీడియోస్ చేశానండి నేను మనసులో మాట అని. అక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి. దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేయవచ్చా టైలరింగ్ రాకుండా? మీరు నేర్చుకోవాలంటే డెఫినెట్ గా ట్రై చేయండి. తప్పేం లేదు. అప్లికేషన్ అప్లై చేస్తాం. నిజంగా సెలెక్ట్ అయ్యి వస్తే అదృష్టమే కదండి. రానంత మాత్రం ఇవ్వరని లేదండి. కొన్ని చోట్ల కొంతమంది రిస్ట్రిక్టెడ్ గా ఉంటారు, కొంతమంది ఇస్తారు.
వేణుగోపాల్ చాలా క్లారిటీగా చెప్పారు. అయితే అప్లికేషన్ ప్రూఫ్స్ ఏమి కావాలి చెప్పలేదు. ఈ వీడియోలో చెప్పి ఉంటే బాగుండేది. చాలా మందికి ఈ రోజుల్లో షార్ట్ టెంపర్ ఉంటుంది. ఇలా అప్లై చేయాలి, ఏం ప్రూఫ్స్ ఇవ్వాలి తెలుసుకోరు. గొడవ పడటం తప్ప. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వండి. సారీ అండి, ఫుల్ గా ఇవ్వాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. మీరు గమనించారో లేదో కొంతమంది సోది చెప్పొద్దు అని పెడుతున్నారు. సో ఎక్కువ లెంత్ అయిపోతుందని నేను తక్కువ షార్ట్ టైంలో చెప్తున్నాను. దీనికి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన ప్రూఫ్స్ కి ప్రత్యేకించి ఒక వీడియో చేస్తానండి, ఒక 2 మినిట్స్ ఉండేలాగా. మెహబూబ్ గారు పెట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఫ్రాడే కదా. సో అలా అని ఎప్పుడు అనుకోకండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా సరే వస్తాయి. ఎందుకంటే చెప్పాలంటే చాలా మందికి ఇప్పుడు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారండి ఉజ్వలలో. అందరూ అందుకున్నారు. సో మా అత్తగారికి కూడా వచ్చింది. మీరు అలా అనుకోవద్దండి. మా అత్తగారికి ఎప్పటి నుంచో గ్యాస్ లేదు, మాకు ఉంది కదా ఆవిడకి మేము పెట్టలేదు. కానీ ఉజ్వలలో సరదాగా అప్లై చేసాం, వెంటనే వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే ఎటువంటి రికమెండేషన్ అక్కర్లేదండి. ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ కే కొంతమంది రికమెండేషన్స్ ఉంటేనే ఇస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి రికమెండేషన్ అక్కర్లేదు, మీరు ఎలిజిబుల్ అయితే ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు ఉండరు కాబట్టి. సో మీరు అది ఒకసారి కనిపెట్టండి. కాకపోతే దీని ఇన్ఫర్మేషన్ మీరు యూట్యూబ్ లో చాలా మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అందుకోలేకపోతున్నారండి. లేనిది ఉంది, అప్లికేషన్ ప్రూఫ్ ఉంది అని అప్లికేషన్ పెడితే చాలా మంది పిన్ చేశారండి. నేను కొన్ని వీడియోస్ చేశాను, అది అసలు రాంగ్ అండి. ఎటువంటి అప్లికేషన్ మోడ్ఫుల్ గా అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్ గా లేదండి. ఏ స్కీమ్ అయినా ఇప్పుడు ఆన్లైన్ ప్రకారమే ఇస్తున్నారు. అదొకసారి గమనించండి. మీకు వస్తే వీడియో సెండ్ చేయరా? నాకు వచ్చు, బట్ నా మిషన్ రిపేర్ అక్క. ఓకే అండి, మీరు ఆల్రెడీ ట్రై చేయొచ్చండి. నేను పెట్టుకోవడానికి నాకు కొద్దిగా టైం పడుతుందండి, కుదరట్లేదు. వాలంటరీగా వర్క్ చేస్తున్నాను కదా. సో నాకు కొంచెం హెవీ వర్క్ అయిపోయి నేను రిప్లై పెట్టడానికి కూడా టైం సరిపోవట్లేదు. వచ్చే మంత్ నుంచి మేము ఖాళీయేలేండి, అప్పుడు ట్రై చేస్తాను. డెఫినెట్లీ చూస్తా యువర్ వీడియో. థ్యాంక్ యూ అమ్మ. కమలాపురం జయశ్రీ అంటండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. మ్యామ్, నేను అప్లై చేసిన 1 మంత్ పైన అయ్యింది, ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. నేను సచివాలయంలో అప్లై చేశాను మేడం. ఓకే అండి, నాకు అర్థమైంది. మీరు అప్లై చేశారు, టైం పడుతుందండి. ఇప్పుడు మాకైతే పక్కనే ఇచ్చేసారు. మాది పాలకొల్లు, వెస్ట్ గోదావరి. మా పక్కన నరసాపురంలో ఇచ్చారండి. సో మమ్మల్ని వెంటనే 1 వీక్ 15 days కి అలా ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళకి మిషన్స్ అయితే రాలేదు. సో పిలుస్తారండి, టైం పడుతుంది. ఇది చాలా మందికి విశ్వకర్మ యోజన 2 years వరకు ఉంటుందని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారండి. సో మీరు ఎటువంటి బాధ పడక్కర్లేదు. ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ అండి. ఎందుకంటే దీనికి అప్లై చేసిన తర్వాత లోన్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఒక్కరికైనా ఇవ్వాలి కదా లోను. ఆ ఒక్కరికైనా ఇచ్చిన తర్వాత దాన్ని చూపించి ఇంకో నలుగురిని పెట్టుకోమని చెప్తారు. మనకి ఓన్లీ మిషన్ చాలు, ఓన్లీ లోన్ వద్దనుకుంటున్నాం కాబట్టి మనం కంగారు పడుతున్నామండి. కానీ లోన్ తీసుకునే వాళ్ళకి ఒకరికైనా ఇచ్చిన తర్వాతే కదా నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతారు. సో అదొకసారి గమనించుకోండి. మీకు సపోర్ట్ చేయాలంటే అన్ని కూడా జెన్యున్ వీడియోస్ పెట్టండి, ఫేక్ కాదు. కళ్యాణి గారు పెట్టారండి. ఓకే అండి, నేనైతే ట్రై చేస్తాను. నేనైతే చాలా తక్కువ వీడియోస్ పెడుతున్నానండి, మిగతా టైంలో ఎక్కువగా నేను మోటివేషన్ వీడియోస్ పెడుతున్నాను. సో మీకు నచ్చితే అవి కూడా ట్రై చేయండి. నాకు ఎక్కువ అవే ఇష్టం. సో ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నన్ను ఇంటి దగ్గర చాలా మంది అడుగుతుంటే యూట్యూబ్ లో కూడా పెడదామనే ఉద్దేశంతో నేను ట్రై చేశాను. అంజలి రెడ్డి గారు పెట్టారండి, అక్క ఇంకా రాలేదుగా. ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఒక బ్యాచ్ కి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. మీరైతే డెఫినెట్ గా అప్లై చేసుకోండి. ఆల్రెడీ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. దాని పేరు ఉచిత కుట్టు మిషన్ కాదండి, ఒకసారి గమనించుకోండి. విశ్వకర్మ యోజనలో మాత్రమే మీకు ఉచిత కుట్టు మిషన్ ఇస్తున్నారండి. అందులో టైలరింగ్ కి అప్లై చేయాలి మీరు. విశ్వకర్మలో మిషన్ అంటే రాదండి. కర్మ యోజనలో టైలరింగ్ కి అప్లై చేయండి దయచేసి. ఇన్ఫర్మేషన్ ఫుల్ గా ఇవ్వండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్ లో మీరు క్లియర్ గా పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.